కృష్ణదేవరామ హరే కృష్ణ. శ్రీరామచంద్ర అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాం మనం. సో రకరకాల థీమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి మనము ఒక కొత్త థీమ్ మొదలు పెట్టుకుంటున్నాం అనమాట. ఏమిటి యొక్క థీమ్ ఏమిటి అంటే కనుక భగవద్గీతలో మొత్తం మొదటి నుంచి చివరి దాకా కూడా భక్తి ప్రస్తావించబడింది అనమాట. సో మనందరికీ కూడా తెలుసు మొత్తం భగవద్గీత 3 విభాగాలు, 18 అధ్యాయాలు, 3 విభాగాలు అనమాట. సో మధ్యలో ఉన్నటువంటి 6 విభాగాల్లో అయితే కనుక భక్తి సెక్షన్, అందులో అయితే కనుక భక్తి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, కనబడుతుంది భక్తి ప్రతి చోట కూడా. కానీ ముందున్న 6 అధ్యాయాలు, చివరున్న 6 అధ్యాయాల్లో మనకి భక్తి అంత కనపడదు మనకి. సో కానీ ఏంటంటే కనుక ముందు నుంచి చివరి దాకా కూడా ప్రతి చోట కూడా భగవద్గీతలో భక్తి గురించి ప్రస్తావించబడింది అనమాట. సో ఎలా ప్రస్తావించబడింది? సో అది మనం ఆచార్యుల దగ్గర నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం. ఎవరి దగ్గర అయితే కనుక ఈ యొక్క భక్తి గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుందో వాళ్ళ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం అన్నమాట. సో మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు అందరికీ కూడా తెలుసు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా కూడా భక్తి సెక్షన్, అందులో భక్తి గురించి చాలా క్లియర్ గా చెప్పారని చెప్పేసి. మరి మొదటి ఉన్న 6 అధ్యాయాల్లో కూడా భక్తి గురించి చెప్పారు. ఎలా అంటే కనుక కృష్ణుడికి, శ్రీకృష్ణ భగవానుడికి మనం ఏ విధముగా, ఎందుకు ఆయన కోసం పని చేయాలి, కర్మ సెక్షన్, ఎందుకు ఆయన కోసం పని చేయాలని చెప్పారు. తర్వాత మళ్ళీ 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా చివరి 6 అధ్యాయాల్లో కూడా మనం ఏ విధంగా ఆలోచించాలి, భక్తిలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనుక మనకి ఎటువంటి విచక్షణ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి 13 నుంచి మొత్తము 18 అధ్యాయం వరకు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మనం జర్నీ మొదలు పెడదాము. మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందాము. సో భక్తి ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది అనమాట. అది ఎలా అనేది మనం చూద్దాం. సో ఈ రోజు మనము మొదటి అధ్యాయంలో శ్లోకాలు 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా అన్నమాట. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి శరణాగతులైనటువంటి భక్తులని ఎప్పుడు ఆయన రక్షిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన రక్షిస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం మూలంగా ఏం చేశారు? ఆయన పాండవులకి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని మూటగట్టించారు, అన్నమాట. సో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా సరే, సో భౌతిక పరంగా వాళ్ళు ఓడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే వాటన్నిటి మధ్యలో కూడా ఏం చేశారు? ఆ యొక్క వాళ్ళకి విజయాన్ని చేకూర్చడం జరిగింది అనమాట. సో ఏంటనేది మనము ఈరోజు శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఆ భగవద్గీతలో ఏమొస్తుంది అంటే గనక ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతారు, ఏం జరిగింది అక్కడ? మామకా పాండవాశ్చయ కిమ కుర్వత సంజయ. సో పాండవులు, అదేవిధంగా కౌరవులు నా కుమారులు, సో అక్కడికి చేరుకున్న తర్వాత కురుక్షేత్రంలో వాళ్ళిద్దరూ ఏం చేశారు అని చెప్పని అడిగారు అన్న.
అడిగిన తర్వాత సంజయుడు ఏం జరిగింది అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పడం మొదలు పెట్టారు. సో ముందుగా ఏంటంటే కనుక దుర్యోధనుడు చాలా టెన్షన్ పడిపోతున్నాడు. టెన్షన్ పడిపోతూ, సో చూసారా ఆ యొక్క యుద్ధంలో ఆ దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాన్ని అంతా కూడా చాలా చక్కగా అరేంజ్ చేశాడు. ఉన్నటువంటి సైన్యం మన సైన్యం కూడా కంటే కూడా తక్కువ ఉన్నా సరే ఆ మిలిటరీ ఫార్మేషన్ ఎలా జరిగింది చాలా బాగా చేశాడు దృష్టద్యుమ్నుడు. సో చూడండి అని చెప్పేసి అందరినీ కూడా ఇండైరెక్ట్ గా చెప్తూ హెచ్చరిస్తూ జాగ్రత్తగా యుద్ధం చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. సో భీష్ముడికి ఈ విషయం అర్థమైపోయి దుర్యోధనుడు చాలా టెన్షన్ పడిపోతున్నాడు నా మనవడు అని చెప్పి ఏం చేశాడు ఆయన ఆ దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి ఇంకా నేను ఇక్కడ ఉన్నాను. సో ఎవరైనా భీష్ముడు అంటే కనుక ఆయన చేసిన ఏ యుద్ధంలో కూడా ఆయన పరాజితుడు అవ్వలేదన్నమాట. ఎవరైనా సరే ఆయన ముందు ఓడిపోవాలి. సో అటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేశారు, వెంటనే భీష్ముడు తన యొక్క శంఖాన్ని ఊదారు. మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే భీష్ముడు వెనకాల మిగతా వాళ్ళ కౌరవులందరూ కూడా ఆ యొక్క శంఖాన్ని ఊదారు అన్నమాట. సో ఆ యొక్క దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి ఎప్పుడైతే వాళ్ళు శంఖాలు ఊదారో పాండవుల వైపు నుంచి కూడా శంఖాలు ఊదడం జరిగింది అనమాట. సో అది మనకి 13వ శ్లోకం నుంచి వస్తుంది మనకి. సో ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి కాబట్టి నేను శ్లోకం చదవను, డైరెక్ట్ గా నేను అనువాదం చదివేస్తాను. సో అటు పిమ్మట శంఖములు పణవానకములు భేరులు కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురును తెల్లని గుర్రములు పూల్చబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ దివ్య శంఖములను పూరించిరి. తర్వాత 15వ శ్లోకము. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘన కార్యములను చేయువాడును అగు భీముడు పౌండ్రమనడి తన మహాశంఖమును ఊదెను. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలు ఊదారు. ఏమిటనే చూద్దాం. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనడి శంఖమును సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు జయింపరహనటువంటి సాత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొన్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమ్యాకాశములు రెండింటినీ కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను. సో మామూలుగా చదివే వాళ్ళకి ఉండే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, అందరూ కూడా శంఖాలు పూరించారు. సో ఎవరి శంఖం వాళ్ళు పూరించారు. ముందుగా వాళ్ళు శంఖం పూరించారు, వీళ్ళు శంఖం పూరించారు. ఇందులో భక్తి ఏముందండి, ఇందులో భక్తి ఏముంది ఇందులోను అని చెప్పి మనకి అనుమానం రావచ్చు అన్నమాట. సో ఏముంది అనేది మనం కొద్దిసేపట్లో మనం తెలుసుకుందాము. సో వెయిట్ అండ్ సీ. సో ఏమైంది ఇక్కడ మనకి, సో ఒకసారి మనం దీని యొక్క అర్థంలోకి వెళ్దాం. దీని యొక్క అర్థంలోకి వెళ్ళి మనము చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఎప్పుడైతే కనుక భీష్ముడు మిగతా కౌరవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలు పూరించారో పాండవులకి ఏమీ అవల, మామూలుగా శంఖాలు పూరించినటువంటి శబ్దం వచ్చింది అంతే. కానీ ఎప్పుడైతే కనుక కౌరవుల పక్షానికి ఎదురుగా ఉన్నటువంటి పాండవులు శంఖాన్ని పూరించారో అప్పుడు వేరే రకంగా ఉంది, అది వేరే రకంగా ఉందన్నమాట. ఆ క్వాలిటీ ఈ క్వాలిటీకి చాలా తేడా ఉందన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆయన యొక్క శంఖము పాంచజన్యము, అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. ఈ రెండు కూడా ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ నరనారాయణులు. సో వీళ్ళ యొక్క శంఖాలు ఏవైతే ఉన్నాయో ఆ శంఖాలు మామూలు శంఖాలు కాదు, భౌతిక పరమైన శంఖాలు కాదు. ఈ రెండు కూడా ఏమిటి, ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ,
అవి రెండు కూడా ఆధ్యాత్మిక శంఖాలు, ట్రాన్సెండెంటల్ అన్నమాట. ఆ రెండు కూడా ఆధ్యాత్మిక శంఖాలు. సో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ రెండు శంఖాలని కూడా పూరించడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత యుధిష్ఠిరుడు ఆయన అనంత విజయ అనేటువంటి శంఖము, భీముడు పౌండ్ర అనేటువంటి శంఖము, నకులుడు సుఘోష, సహదేవుడు మణిపుష్పక అనేటువంటి శంఖాలు పూరించారనమాట. సో ఈ యొక్క శంఖాలు పూరించడం మూలంగా ఏమైందంట, ఆ శంఖాలు పూరించడం మూలంగా జరిగింది ఏంటి, కౌరవులు ఈ యుద్ధంలో ఓడిపోబోతున్నారు అనే విధంగా ఆ యొక్క శంఖాలు పూరించడము, ఆ యొక్క భావన కలిగిందంట కౌరవులందరికీ కూడా. సో ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి ఆ పేర్లన్నీ సంజయుడు చాలా చక్కగా చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు సంజయుడు, ఋషికేశ, ఋషికేశ అంటే ఎలా జరిగింది, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఎలా వచ్చింది అంటే కనుక, సో దానికి కారణం ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. సో అందులో మొట్టమొదటిగా ఆయన గురించి చెప్పిన పేరేంటి, ఋషికేశ. ఋషికేశ అంటే ఋషికములు అంటే ఇంద్రియాలు. సో ఇంద్రియాలకి అధిపతి ఆయన. సో గ్రాస్ మొత్తం జీవుడికి ఇచ్చినటువంటి ఇంద్రియాలు యొక్క ఇంద్రియాలు మనం సృష్టి కార్యంలో కూడా చూసాం. మొత్తం ఇంద్రియాలు ఏవైతే కూడా ఒక చోట ఉంటాయో, సో ఆ యొక్క ఇంద్రియాలు, సోర్స్ ఆఫ్ ఇంద్రియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయన అధిపతి. అందుకే ఆయన ఏమన్నారు, అన్ని ఇంద్రియాలకు కూడా అధిపతి. సో మనం ఏ ఇంద్రియంతో మనము ఏదైనా మనం ఎంజాయ్ చెయ్యాలి అని అన్నా సరే దానికి ఎవరి పర్మిషన్ కావాలి, ఋషికేశుడి యొక్క పర్మిషన్ కావాలి. లేకపోతే కనుక ఆ ఇంద్రియ భోగం మనకు కలగదు. ఏదో మనం మంచి పదార్థం తినాలి అని అనుకుంటున్నాం, ఏదో మనకి నాలుక మీద నోటిపోత వచ్చింది, ఏమవుతుంది, మనం దాన్ని ఎంజాయ్ చేయగలమా, చేయలేం. ఏదో మనము వేరే రకమైనటువంటి మంచి మ్యూజిక్ వినాలి అని అనుకుంటూ ఉంటాం, ఏదో అనుకున్నాం అనుకోండి మంచి సంగీతం వినాలని, చెవులు నొప్పిగా ఉన్నాయనుకోండి, మనం వినగలమా, చెవి నొప్పి ఏదో ఉంది మనకి, మనం వినగలమా, వినలేం. సో అలాగా జీవులు అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క హృషికేశుడి యొక్క పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆ ఇంద్రియాలు మనకి ఉపయోగపడతాయి. అవి కూడా రెండు రకాల ఇంద్రియాలు మనకి, స్థూల ఇంద్రియాలు మళ్ళీ సూక్ష్మ ఇంద్రియాలు. ఆ రెండు ఇంద్రియాలకి మధ్యలో కూడా మళ్ళీ లింక్ ఉండాలి. ఆ లింక్ పోయిందంటే కనుక మళ్ళీ వేస్ట్. బయటికి కళ్ళు కనబడుతూ ఉంటాయి కానీ వాడికి కనపడదు. కన్ను అనేటువంటిది గ్రాస్ అయి కనబడుతూ ఉంటుంది కొంతమందికి, గుడి వాళ్ళకి. సో కనబడుతూ ఉంటుంది బయటికి కానీ వాడికి కళ్ళు కనబడవు అన్నమాట. సో ఎందుకంటే ఆ కనెక్షన్ లేదు, గ్రాస్ సెన్సెస్ కి సటిల్ సెన్సెస్ కి కనెక్షన్ లేదు. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు అని అంటే కనుక, ఋషికేశుడు వాళ్ళ భక్తుల యొక్క ఇంద్రియాలని ఆయన డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. శుద్ధ భక్తుల యొక్క ఇంద్రియాలు, అందరి ఇంద్రియాలు కాదు. మిగతా వాళ్ళందరినీ నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకొని వదిలేస్తారు. కానీ శుద్ధ భక్తుల యొక్క ఇంద్రియాలు, ఎందుకంటే కనుక శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి వాళ్ళు కరెక్ట్ గా బంధంలో ఉంటారు కాబట్టి డౌటైల్డ్ అంటారు. డౌటైల్డ్ అంటే కనుక ఐక్యమైపోవడం కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క భావన, భక్తుల యొక్క భావన, వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్ని కూడా పెర్ఫెక్ట్ గా లింక్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, శుద్ధ భక్తుల యొక్క ఇంద్రియాలని ఆయన నియంత్రిస్తూ వాళ్ళకి చక్కగా పరిపూర్ణ ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తారన్నమాట. సో రెండవ ఇంకొక భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేరు ఏం చెప్పారు మనకి, గోవింద అని చెప్పారు. గోవింద, గో అంటే కనుక రెండు, ఆవులు, రెండవది ఇంద్రియాలు. సో రెండింటికి కూడా ఆనందం కలిగించేటువంటిది ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత మళ్ళీ అర్జునుని ఏమని పిలిచారు ఇక్కడ, ధనంజయ అన్నారు. సో ఎప్పుడైతే కనుక ఇంద్రప్రస్థం రాజధాని కింద చేసుకున్నారో దాని నిర్మాణానికి అంతా కూడా బోల్డ్ ధనం కావాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు అర్జునుడు ఏం చేశారు, ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళి ఎన్నో 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 ధనరాశుల్ని ఆయన సంపాదించి తీసుకొచ్చారనమాట. లెక్కలేనటువంటి, అవి ఎలా ఉంటాయంటే గనక పర్వతాలు అనమాట, కొండలు. అంతటి ధనరాశిని తీసుకొచ్చి మొత్తం ఆ ఇంద్రప్రస్థంలో పెట్టారనమాట. పెట్టబట్టి ఏమైంది, ఆ ఇంద్రప్రస్థం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి శక్తివంతమైనటువంటి రాజ్యం కింద అయింది. సో అందుకే ఏమన్నారు, అర్జునుడిని ధనంజయ అన్నారు. అదేవిధంగా వృకోదర అన్నారు ఎవరిని, భీమాని ఇక్కడ అన్నమాట. సో ఎందుకంటే కనుక ఆయన చాలా బలవంతమైన చాలా బలమైనటువంటి పనులు అన్నమాట, ఎవరు ఊహించలేరు అన్నమాట.
అటువంటి పనులు అంతా కూడా చేస్తారు కాబట్టి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడిని ఎవరన్నారు ఇక్కడ? మధుసూదన. మధు అనేటువంటి రాక్షసుని చంపినవాడు. వాసుదేవ, వసుదేవ తనయుడు. దేవకీ నందన, దేవకీదేవి యొక్క కుమారుడు. తర్వాత యశోదానందన, యశోదాదేవికి తన బాల్య లీలలన్నింటినీ కూడా చూపించి ఎంతో ఆనందం కలిగించినటువంటి వాడు. పార్థసారథి. సో పార్థ అంటే కనుక అర్జునుడు, అర్జునుడి యొక్క సారథి. సో అర్జునుడికి ఆయన రథసారథి కింద ఉండి ఆయనకి ఏం చేశారు? సరైనటువంటి నిర్దేశనం ఇచ్చి అంతటి తర్వాత మనకి పరీక్షిత్ మహారాజ్ చెప్తారనమాట, భాగవతంలో వస్తుంది. యొక్క కురుక్షేత్ర రణరంగం అనేటువంటిది ఏంటంటే కనుక పెద్ద సముద్రం లాంటిది అనమాట. అందులో గొప్ప గొప్ప మహాయోధులు అందరూ కూడా ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇంకా చాలా చాలా కర్ణుడు, ఇంకా చాలా పెద్ద పెద్ద యోధులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరితో పోల్చబడ్డారు? తిమింగలాలతో పోల్చబడ్డారు అనమాట. మామూలు వ్యక్తి అటువంటి సముద్రంలో, తిమింగలాలు ఉన్నటువంటి సముద్రంలో కనుక వెళ్తే కనుక వెంటనే ఏమైపోతాడు? ఫినిష్ అయిపోతాడు. కానీ ఏమైంది? అటువంటి గొప్ప మహాసముద్రంలో అర్జునుడిని ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా ఎంతో అలర్ట్ గా ఉండి అర్జునుడి యొక్క రథానికి, అర్జునుడికి కూడా పూర్తి రక్షణ ఇచ్చి ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి విజయాన్ని కట్టబెట్టడం జరిగిందనమాట. అదే విషయాన్ని సంజయుడు చెప్తున్నారనమాట ధృతరాష్ట్రుడితోటి. సో ధృతరాష్ట్ర, ఏం చేశారు? మీరు చాలా తెలివి తక్కువ పని చేశారు. ఏంటో తెలివి తక్కువ పని అంటే కనుక మీ యొక్క పాండు కుమారులు, మీ యొక్క తమ్ముడి కుమారులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వకుండా ఏం చేశారు? మొత్తం వాళ్ళ యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా తీసేసుకోవాలని చెప్పి నీ కుమారులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని వారించకుండా మొత్తం అంతా కూడా నువ్వే ఉంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేసి నువ్వు చాలా తప్పు పని చేసి ఈ యొక్క యుద్ధం తీసుకొచ్చావు. యుద్ధం రావడానికి నువ్వే కారణము. ఎందుకంటే కనుక యుద్ధం ప్రారంభం అవడానికి ఎంతో శాంతి చర్చలు జరుగుతాయి అన్నమాట. సో ముందుగా యుధిష్ఠిరుడు పంపిస్తారు, ఒక దూతను పంపిస్తారు, ఒక బ్రాహ్మణుని పంపిస్తారు. సో అప్పుడు మళ్ళీ మేము తర్వాత చెప్తాము అని చెప్పి ఆయన వెనక్కి పంపించేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సంజయుని పంపిస్తారు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి. సంజయుడు అక్కడికి వెళ్ళి ఏమి ఇచ్చారు అని అడిగితే కనుక మా పెదనాన్నగారు అని చెప్పి యుధిష్ఠిరుడు అడిగితే కనుక కేవలం ఆశీర్వాదాలు ఇచ్చారు, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సుఖంగా ఉండండి అని చెప్పని అన్నారు అని చెప్పి అంటారు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు అనమాట. లేదు, మేము యుద్ధానికి రెడీగా ఉన్నాము, 2 ఆప్షన్స్ రెడీగా ఉన్నాము, శాంతికైనా రెడీ, యుద్ధానికైనా రెడీ, కానీ మాకు రావాల్సినటువంటి విషయాన్ని మాకు ఇవ్వండి, రాజ్యాన్ని ఇవ్వండి అంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క శాంతి చర్చలు జరపడానికి శ్రీకృష్ణ భగవానుడు కూడా వెళ్తారు. వెళ్ళినా సరే దుర్యోధనుడు చాలా అడమెంట్ గా ఉండి నేను ఒప్పుకోను, నేను ఒక్క సూది మొన పెట్టినటువంటి భూమిని కూడా నేను పాండవులకి ఇవ్వను అని అనడంతో ఏమైంది? ఆ యొక్క యుద్ధం అనేటువంటిది మొదలైందనమాట. సో ఎప్పుడైతే కనుక యుద్ధం మొదలైన తర్వాత ఎప్పుడైతే యొక్క శంఖాలన్నీ కూడా పూరించారో ఏమైందంటే కనుక పాండవుల యొక్క శంఖనాదం వలన, పాండవ సైన్యం యొక్క శంఖనాదం వలన ధృతరాష్ట్రుల కుమారుల యొక్క హృదయాలు ఏమైపోయినాయి అంట? బద్దలైపోయినాయి అంట. వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా బద్దలైపోయినాయి. ఏంటంటే సౌండ్ తోనే ఇంతలాగా పాసిబిలిటీ ఉంటుందా అంటే కనుక ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కొన్ని సౌండ్స్ కి మనం చాలా భయపడతాం. ఏదైనా బాగా దగ్గర నుంచి ఒక పులియో, సింహమో మనకి బాగా గాంటించింది అనుకో వెంటనే మనకు భయం వేస్తుందా లేదా? మనం చూసి ఉండకపోవచ్చు, ఆ యొక్క పులిని కానీ సింహాన్ని కానీ ఇంకా చూసి ఉండకపోవచ్చు, దాని యొక్క శబ్దమే చాలు మనకి, అమ్మో నేను చచ్చిపోతానేమో, నాకేమన్నా అయిపోతుందేమో అని చెప్పి వెంటనే ఏం చేస్తాం? అక్కడి నుంచి పరుగులు పెడతాం. అదే విధంగా ఈ యొక్క శంఖనాదం అది కూడా ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చేసినటువంటి ఆధ్యాత్మిక శంఖాల నుంచి వచ్చినటువంటి యొక్క ధ్వని వలన ఈ యొక్క ధృతరాష్ట్రుల యొక్క కుమారుల యొక్క హృదయాలన్నీ కూడా బద్దలైపోయినాయి అన్నమాట. సో ఎందుకు అలా జరిగింది అంటే కనుక అదే అదే కౌరవుల యొక్క శంఖాలు ఊదినప్పుడు పాండవులకి ఏమి అవ్వలే, కానీ పాండవుల శంఖనాదానికి కౌరవుల యొక్క హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే కనుక ఈ యుద్ధంలో పాండవులే గెలవబోతున్నారు. అది కూడా ఏమిటి? పాండవులు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి యుద్ధంలో ఏమవుతుంది? ఖచ్చితంగా
ఆ యొక్క విజయం అనేటువంటిది రాబోతుంది. సో ఇంతటి గొప్ప కెలామిటీ అనమాట. అదేంటంటే చాలా చిన్న విషయం కాదు. కురుక్షేత్ర రణరంగంలో గెలవడం అనేటువంటిది చిన్న విషయం కాదనమాట. సో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కురుక్షేత్ర రణరంగంలోనే కాదు, ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల్ని ఎప్పుడు కూడా ఎవరైతే కనుక ఆశ్రయం తీసుకున్నారో ఆ భక్తుల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారన్నమాట. సో కుంతీమాత ఇదే విషయాన్ని తన యొక్క కుంతీదేవి ప్రార్థనల్లో చెప్తుందన్నమాట ఆవిడ. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 8వ అధ్యాయం 24వ శ్లోకంలో ఆవిడ చెప్తుందన్నమాట. విషాన్మహాగ్నే పురుషాదర్శనాత్ అసత్సభాయ వనవాసకృచ్యత మృదే మృదేనేకమహారథాస్త్రతో ద్రోణీ ద్రోణ్యాస్త్రతా చాశ్మహరీభిరక్షిత. ఏం చెప్తుంది ఆవిడ? కుంతిదేవి చెప్తోందన్నమాట ఆవిడ. విషాత్ మహాగ్నే, విషం నుంచి, అదే విధంగా గొప్ప అగ్ని నుంచి. మొత్తం విషాన్ని అంటే కనుక ఏం సూచిస్తుంది అంటే కనుక, ఎప్పుడు భీముడిని ఏం చేస్తారు, చిన్నప్పుడు ఏం చేస్తాడు దుర్యోధనుడు స్నేహితులందరూ కూడా కలిసి సో విషాన్ని పూసినటువంటి ఒక కేక్ ఇస్తారనమాట. ఆహార పదార్థాన్ని ఇచ్చి భీముడిని చంపేస్తారనమాట. చంపేసి విషం పెట్టిన ఆహారం పెట్టేసి ఏం చేస్తారు, భీముడిని గంగా నదిలో పాడేస్తారు. గంగా నదిలో పాడేస్తే కనుక అక్కడ కూడా చూడండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి. సో ఆ విషం అంతా కూడా ఏమైపోయింది, భీముడి శరీరంలో ఉండిపోయింది. ఎవరు? దుర్యోధనుడు పెట్టిన విషం. సో ఎక్కడ పాడేశారు? గంగా నదిలో పాడేశారు. ఆ గంగా నది ఏంటి, మొత్తం అన్ని లోకాల్లో కూడా ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఏమైపోయింది, ఆ నదిలో కొట్టుకుంటూ భీముడు ఎక్కడికి వెళ్ళారు? నాగలోకానికి వెళ్ళిపోయారు. కింద ఉన్నటువంటి నాగలోకంలో. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ చాలా పాములు అనమాట. అక్కడ ఉంటాయి కదా పాములు అన్ని కూడా. ఆ పాములు ఏం చేసినాయి, ఎవరో వీడు వచ్చేసారు మన లోకంలోకి అటాక్ చేయడానికి అని చెప్పి భీముడిని ఆ పాములన్నీ కూడా కరిచేసినాయి అనమాట వరుసగా విషంతో. సో ఆల్రెడీ భీముడి శరీరంలో ఒక విషం ఉంది కదా, ఆ విషము ఈ విషము, విషానికి విషం విరుగుడు అంటారు కదా. సో ఈ యొక్క దుర్యోధనుడు పెట్టిన విషం చాలా పవర్ఫుల్ అనమాట. అయినా సరే ఆ పాములు, నాగలోకంలో ఉన్నటువంటి పాములు కరవడం మూలంగా ఏమైపోయింది, భీముడికి ఉన్నటువంటి లోపల శరీరంలో ఉన్నటువంటి ఆ విషం నల్లిఫై అయిపోయింది. ఆ విషం విరుగుడైపోయింది. వెంటనే భీముడు లేచి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి పాములు చూశాడు కదా, వెంటనే బలవంతుడు, జనరల్ గానే భర్త చాలా బలవంతుడు భీముడు. సో అక్కడ పాములన్నింటినీ కూడా కొట్టేస్తున్నాడు అనమాట, ఇవి నన్ను కరిచేస్తున్నాయని చెప్పేసి. సో ఎన్ని పాములు వచ్చినా సరే అవన్నీ కూడా ఫినిష్ అయిపోతున్నాయి. సో అప్పుడు ఆ కుంతీదేవి యొక్క సంబంధంలో, ఎందుకంటే కుంతీదేవికి నాగులతో సంబంధం ఉంటుంది కాబట్టి ఆయన వచ్చి లేదు లేదు ఈయన మన మనవడే, మనకు అతిథి, అక్కడ భూలోకం నుంచి వచ్చాడు అని చెప్పేసి, ఆపండ్రా బాబు ఏమనకండి, మనవడా నువ్వు కూడా ఆగు, ఏం చేయకు, సో మేము మీకు చుట్టాలు అంటే కనుక అప్పుడు తీసుకెళ్లి ఏం చేస్తారు, భీముడికి అక్కడ నాగలోకంలో వాళ్ళు తాగేటువంటి ఒక డ్రింక్ ఇస్తారనమాట. ఆ డ్రింకు, చాలా ఆకలితో ఉంటాడు కదా భీముడు, అందులోనూ అక్కడ విషం పెట్టారు, పంపించారు, మళ్ళీ యుద్ధం చేశాడు కదా, చాలా ఆకలిగా ఉండదు. ఆ కుండలన్నీ బోళ్ళు తాగేస్తాడు ఆయన. తాగేస్తే ఏమైపోతుంది, 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది భీముడు. 1000 ఏనుగుల బలం అన్నమాట. సో ఇంకా తాగేస్తూ ఉంటుంటే ఇంక చాలు రా నాయన ఆపేసే, ఇంక ఇంతకన్నా ఎక్కువ తాగొద్దు అని చెప్పి వాళ్ళు ఆపేస్తారు. సో ఆ విధంగా బ్లెస్సింగ్ అన్నమాట. ఎంతటి కష్ట పరిస్థితి అయినా సరే, చనిపోయేటువంటి పరిస్థితి నుంచి భీముని రక్షించారు. ఆ విషయానికి విరుగుడైంది. విరుగుడు అవ్వడం కాకుండా ఏమైంది, భీముడు ఇంకా బలవంతుడు, 1000 ఏనుగుల బలంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎలా పాసిబుల్ అయింది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వలన. అందుకే ఆవిడ ఏంటంటే విషాన్ అంటుంది ఆవిడ, కుంతీదేవి. తర్వాత మహాగ్నే, సో లక్క ఇంట్లో పెట్టి మొత్తం అందరినీ కూడా నాశనం చేయాలని చెప్పి చూశారు. సో శ్రీకృష్ణ భగవానుడు ముందే ఏం చేశారు, అలర్ట్ గా ఉండి సో భీముడి చేత ఒక స్వరంగం తవ్వించి, సో ఆ యొక్క ఏ రోజైతే కనుక అమావాస్య రోజు నిప్పు పెట్టాలి అని అనుకుంటారో ఆ రోజుకి వాళ్ళు పెట్టక ముందే భీముడు నిప్పు పెట్టేసి అందరినీ కూడా అక్కడి నుంచి ఆ యొక్క సొరంగం నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో ఆ మహాగ్నే, దాని నుంచి ఎవరు రక్షించారు? శ్రీకృష్ణ భగవానుడు.
తర్వాత ఇంకేమిటి పురుషాద. పురుషాద అంటే కనుక ఆ తర్వాత ఏమైపోతుంది, మొత్తం పాండవులందరూ కూడా వనవాసానికి వెళ్ళిపోతారు. వనవాసంలో ఉంటారు, అడవుల్లో తిరుగుతూ వెళ్తూ ఉంటారు, వారణావ్రతం అవన్నీ కూడా వెళ్తూ ఉంటారు, వర్ణావతారం నుంచి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కనుక అక్కడ ఏమవుతుంది, అక్కడ మళ్ళీ ఈ యొక్క హిడింబాసురుని చంపుతారు. హిడింబాసురుడు నరమాంస భక్షకుడు. హిడింబాసురుని చంపుతారు. మళ్ళీ భీముడు హిడింబిని వివాహం చేసుకుంటారు అక్కడ. సో ఎవరు రక్షించారు అక్కడ వీళ్ళని, పాండవుల్ని, భీముడిని? మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు. అసత్సభాయ. అసత్సభ. అసత్సభ అంటే గనక ఆ యొక్క కురుసభలో ఎవరిని రక్షించారు? ద్రౌపదిని రక్షించారు. లెక్కలేనంత వస్త్రాన్ని ఇచ్చి ద్రౌపదిని ఆయన రక్షించారు. వనవాస కృచ్యత. వనవాసంలో ఎన్నో కష్టాలు అనుభవించారు వాళ్ళు ప్రతిరోజు కూడా. అన్నిటికంటే కూడా చాలా పెద్ద కష్టం ఏమిటి? సో ఆ ఈయన పంపిస్తాడనమాట, దుర్యోధనుడు పంపిస్తారు, మనకి దుర్వాసముని పంపిస్తారు. అక్కడికి వెళ్ళండి, మా అన్నగారు ఆతిథ్యం తీసుకోండి అని చెప్పి, భోజనం తినేసిన తర్వాత వెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కనుక అక్కడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఒక చిన్న ఆ కుండకు ఉన్నటువంటి ఒక చిన్న ఏంటంటే కనుక ఒక కూర, ఒక చిన్న ముక్క అనమాట, దాన్ని తిన్నారు. తినడం మూలంగా ఏమైంది, ఆయన సాటిస్ఫై అయ్యారు. సో యస్మిన్ తుష్టే జగత్ తుష్టే. సో శ్రీకృష్ణ భగవానుడు సాటిస్ఫై అయిపోయారు కాబట్టి మొత్తం దుర్వాసుడు ఆయనతో పాటు వచ్చినటువంటి కొన్ని వేల మంది యొక్క శిష్యులకు కూడా ఏమైపోయింది, కడుపు నిండిపోయింది. ఎంతలా నిండిపోయిందంటే కనుక వాళ్ళకి పీకల దాకా అనమాట, ఇంకొక మెతుకు వేసినా సరే వాళ్ళకి వాంతి అయిపోతుంది, అంతలా కడుపు నిండిపోయింది. సో అప్పుడు భీముడు వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకు రావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పారిపోతారు అనమాట, వద్దొద్దు మేము తినలేము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దుర్వాసుడు. అటువంటి పెద్ద కెలామిటీ నుంచి రక్షించారు, వనవాస కృత్యత. సో మళ్ళీ ఏం చెప్తుంది ఆవిడ, మృదే మృదేనేక మహారథాష్టతో. సో మళ్ళీ 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 సో ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఏంటంటే కనుక అందరికీ తెలుసు అనమాట, అర్జునుడు మెయిన్. ఓకే, భీముడు కూడా ఉన్నాడు, బట్ ఏంటంటే కనుక అర్జునుడు మెయిన్. అర్జునుడిని కనుక మనము నిర్జించగలిగితే కనుక అయిపోయింది, ఈ వార్ ఎండ్ అయిపోతుంది. భీముడిని ఎలాగైనా మిగతా వాళ్ళందరూ అస్త్రాలతో కంట్రోల్ చేసేస్తాం. సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రతి రోజు కూడా ఆ వార్ లో ఎవరి మీద ఉండేది కాన్సన్ట్రేషన్ అంతా కూడా, అర్జునుడి మీదే కాన్సన్ట్రేషన్ అనమాట. ఎంతో మంది మహారథులు అనమాట, వాళ్ళందరూ కూడా ఎన్నో ఎన్నో అస్త్రాలు, ఎన్నో రకమైనటువంటి అస్త్రాలు అన్ని కూడా అర్జునుడి మీద వేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. భయంకరమైనటువంటి అస్త్రాలు. కర్ణుడు కూడా ఒకసారి ఏం చేస్తారు, తక్షకుడిని కూర్చోబెట్టి ఒక అస్త్రం వేస్తాడు అనమాట. ఇంకా తక్షకుడు వచ్చి తగిలితే కనుక ఏమైపోతుంది, ఇంకా భస్మం అయిపోవడం ఇంకా. సో అప్పుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని కాలుతోటి ఇలా తొక్కుతారు. తొక్కడం మూలంగా ఏమైపోయింది, ఆ రథము కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం మూలంగా అర్జునుడి యొక్క తలకి తగాల్సినటువంటి ఆ యొక్క బాణం ఏమైపోతుంది, కిరీటానికి తగిలి అలా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ తక్షకుడు వచ్చి అడుగుతారు కర్ణుడిని, రెండోసారి వెయ్యి, ఈసారి నేను ఖచ్చితంగా వాడిని ఫినిష్ చేస్తానంటే అప్పుడు కర్ణుడు చెప్తారు, నేను ఒకసారి వాడిన ఆ యొక్క బాణాన్ని మళ్ళీ రెండోసారి వాడిన, నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తారు. సో అలాగే ఎన్నో ఎన్నో మహారథాస్త్రతో వాళ్ళు వేసినటువంటి అస్త్రాలు ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. అన్నిటి నుంచి కూడా ఆయన శ్రీకృష్ణ భగవానుడు రక్షించారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, ద్రోణీ అస్త్రతాశ్చష్మ హరేభిరక్షిత. యుద్ధం అయిపోయిన తర్వాత ద్రోణి, సో ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అన్నమాట, ఏం చేశాడు, ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు. కురువంశాన్ని మొత్తం నాశనం చేయాలి అని చెప్పి పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు ఉత్తరాదేవి గర్భానికి అనమాట గురిపెట్టి వదిలిపెట్టాడు. ఆ యొక్క బ్రహ్మాస్త్రం యొక్క వేడి నుంచి ఆ యొక్క కురువంశాన్ని పరీక్షిత్ మహారాజుని రక్షించారు. ద్రౌణ్యాస్త్రతాశ్చష్మ హరేభి రక్షిత. సో అశ్వత్థామ యొక్క ఆ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి ఇప్పుడు నువ్వు రక్షించావు. ఎందుకంటే కనుక ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కుంతీదేవి ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉందన్నమాట. సో అలాగా శుద్ధ భక్తులని ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడు కంటికి రెప్పలాగా ఆయన కాపాడుతూనే ఉంటారు. కంటికి రెప్పలాగా ఆయన కాపాడుతూనే ఉంటారు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ శ్లోకాల్లో మనకి భగవద్గీతల యొక్క శ్లోకాల్లో చెప్పిన దాన్ని బట్టి ఏమిటి, సో ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఆయనకి శరణాగతులే ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుతూనే ఉంటారు. సో మరి పాండవులకేనానండి రక్షణ అని అంటే కనుక లేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా.
ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా యొక్క రక్షణ ఉంటుంది. ఎలాగా ఎంత ఉంటుంది? మనం ఎంత ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. మనం ఎంతగా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులవుతామో అంతగా ఆ రక్షణ ఉంటుంది. రెసిప్రొకేషన్. మనం 1% ఆయనకి సరెండర్ అయితే 1% ఉంటుంది ప్రొటెక్షన్. 10% శరణాగతులు అయితే 10% ఉంటుంది ప్రొటెక్షన్. 100% సరెండర్ అయితే 100% ప్రొటెక్షన్. సో కాబట్టి ఎంత ప్రొటెక్షన్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి, మన చేతుల్లో ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. మళ్ళీ మనం రేపు చక్కటి శ్లోకంతో మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఫస్ట్ అధ్యాయంలో వీళ్ళిద్దరు శంఖాలు పూరిస్తారు. పాండవులు శంఖాలు పూరిస్తే ఆ ధ్వనికి కౌరవుల యొక్క హృదయాలు బద్దలైపోయాయి. అంటే భయం అనేది వాళ్ళలో ఉంది, వాళ్ళు చేస్తుంది అధర్మం అని వాళ్ళకి తెలుసు. వీళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు, భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు, శరణాగతి చెందని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ గౌర ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.